ఓం నమ శివాయ. గౌరవనీయులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కాశీ జగద్గురు శ్రీ 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 చంద్రశేఖర శివాచార్య మహాస్వామి గారికి, హల్దీపురం మఠ పీఠాధీశ్వరులు శ్రీ వామనాశ్రమ స్వామి గారికి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మన అందరి కోసం, ముఖ్యంగా మన హిందువులందరి కోసం కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి రమా చౌదరి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా అక్క చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కార్తీక మాసం అంటేనే మనకు చాలా పవిత్రమైనటువంటి మాసం. అందులో ఈరోజు కార్తీక పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజు ఈరోజు అచ్చంగా శ్రీశైలంలో ప్రతిరోజు సాయంత్రం ఏ రకంగా అయితే భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం జరుగుతుందో, ఆ కళ్యాణాన్ని శ్రీశైలంలో జరిగినంత కమనీయంగా, అద్భుతంగా ఆ యొక్క కళ్యాణాన్ని చూసేటువంటి అదృష్టం ఈరోజు నాకు, మనందరికీ దొరకడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ కోటి దీపోత్సవాన్ని మన నరేంద్ర చౌదరి గారు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. ఇది ఎంత ప్రజల్లో ఎంత పాపులర్ అయిందంటే, మనకు అయ్యప్ప స్వాములు ఎలా అయితే ఒక సీజన్ వస్తే అయ్యప్ప స్వాములు అందరూ ఎలా గుర్తొస్తారో, అదేవిధంగా గంగానదిలో స్నానం చేయడానికి మనందరం కూడా ప్రతి సంవత్సరం మరి ఉత్సవాలు జరిగితే ఎలా వెళ్తామో, కార్తీక మాసం అనగానే మనకు గుర్తొచ్చేది కోటి దీపోత్సవం. వెళ్ళాలి, కోటి దీపోత్సవానికి వెళ్ళాలి, కార్తీక మాసం వచ్చిందన్నంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని చౌదరి గారు నిర్వహిస్తూ ఉన్నారు. నిజానికి ఇది చాలా మంచి కార్యక్రమం. ఆధ్యాత్మిక మార్గానికి మించిన మార్గం ఇంకోటి లేదు. ఎందుకు ఈ మాట నేను అనాల్సి వస్తుందంటే, ఇన్ని వేల మంది దాదాపు 4:30-5 గంటల నుంచి కూర్చున్నారు. మేము ఏదన్నా ఒక మీటింగ్ పెట్టాలంటే పోలీసు వాళ్ళు లేకుండా, కార్యకర్తలు లేకుండా ఎంత కష్టపడ్డా ఇంతమంది ఇంతసేపు కూర్చుంటారా? ఇంతమంది కూర్చున్నారంటే అది ఆ భగవంతుడి యొక్క కృప. అది ఆధ్యాత్మికతలో ఉండేటువంటి గొప్పదనం అని మనం చెప్పుకోక తప్పదు. అది ద పవర్ ఆఫ్ ద స్పిరిచువల్నెస్. ముఖ్యంగా రోజు టీవీలో చూస్తూ ఉంటాను నేను. ఇప్పుడు మేము అందరినీ చూస్తూ ఉంటే, ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తూ ఉంటే నాకు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనబడతా ఉంది. మీరందరూ కూడా కోటి దీపాలను వెలిగిస్తూ ఉన్నారు. ఆ కోటి దీపాలను వెలిగించినటువంటి మా అక్కా చెల్లెళ్ళ 2 కళ్ళు ఆ దీపాల కంటే అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి. ఆ ప్రకాశాన్ని, ఆ దీపాలు వెలిగించిన తర్వాత ఆ దీపాలను వెలిగిస్తున్నటువంటి మా అక్కా చెల్లెళ్ళ యొక్క 2 కళ్ళల్లో ఉండేటువంటి ప్రకాశాన్ని చూస్తూ ఉంటే అది కోటి దీపోత్సవం కాదు, ముక్కోటి దీపోత్సవం లాగా కనపడతా ఉంది నాకు. అంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈరోజు మన హైదరాబాద్లో ప్రతి సంవత్సరం గత 8 సంవత్సరాలుగా ఇది నిర్వహించడం అనేటువంటిది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. నిజానికి మన అక్క చెల్లెళ్ళు మనందరి ఇళ్లలో పొద్దున్నే 4 గంటలకు లేచి చన్నీళ్లతో స్నానం చేసి ఉదయం 4 గంటలకు దీపాన్ని వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తాం? ఆ ఉదయం 4 గంటల సమయంలో చుక్కలు పోతాయి. మరి సూర్యోదయం అవడానికి ఆ చుక్కలు పోయిన తర్వాత ప్రపంచమంతా చీకటి ఆవరిస్తుంది. ఆ చీకటిని పారదోలి ఈ ప్రపంచానికి వెలుతురు ప్రసాదించే ఒక అద్భుత కార్యక్రమమే ఈ యొక్క కార్తీక మాసంలో మా అక్కా చెల్లెళ్ళు ఉదయాన్నే 4 గంటలకు లేచి మరి ఆ తులసి చెట్టు దగ్గర మనం చేసేటువంటి దీపార్చన. ఈ దీపం, నిజానికి దీపం అనేది మనిషిలో ఒక జ్ఞానాన్ని, అజ్ఞానం అనేటువంటి చీకటిని పారదోలి మనిషిలో జ్ఞానాన్ని ప్రసాదించేదే దీపం, వెలుతురు. అలాంటి ఈ కోటి దీపోత్సవంలో మనం అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటా ఉన్నాం. మరి
మనిషి తన జీవితంలో తనకు ముఖ్యంగా ఏముంటుంది? అజ్ఞానం అనేటువంటి చీకటి నుంచి మనిషి వెలుతురులోకి ప్రయాణించడమే మనిషి యొక్క జీవిత లక్ష్యం. దాన్ని సంపాదించడానికి మరి మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి ప్రయత్నాన్ని గుర్తు చేసేటువంటిది దీపం. ఆ సర్వాంతర్యమైనటువంటి పరమాత్ముడు మరి మనం వెలిగించేటువంటి దీపంలో జ్యోతి రూపంలో వెలుగుతూ మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటాడు. మరి మనం ఈ వెలుగులో ఆ భగవంతుడు, ఆ సర్వాంతర్యమైనటువంటి పరమాత్ముడు మనం వెలిగించేటువంటి దీపంలో ప్రకాశిస్తూ మనందరి యొక్క యోగక్షేమాలను కూడా వహిస్తుంటాడు. మరి మనం అందరం కూడా మన ఇళ్లలో ఉదయాన్నే తప్పకుండా ప్రతి ఇంట్లో కూడా ఉదయం సాయంత్రం సంధ్యాయాల్లో కూడా సాయంత్రం పూట 2 పూటలు కూడా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. కొందరి ఇళ్లలో అయితే డే అంతా కూడా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. మరి ఎవరైతే తమ కుటుంబ సంక్షేమం కోసం, మన సమాజ సంక్షేమం కోసం, మన రాష్ట్ర సంక్షేమం కోసం, మన దేశ సంక్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారందరూ కూడా తప్పకుండా ఈ దీపాన్ని వెలిగించాలి అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. కాంతి అనేటువంటిది జ్ఞానానికి చిహ్నం, చీకటి అనేటువంటిది అజ్ఞానానికి చిహ్నం. మరి ఆ భగవంతుడు జ్ఞానస్వరూపుడు, అన్ని విధాల జ్ఞానానికి ఆయనే ఆధారం. జ్ఞానం ఇచ్చేవాడు, పోషించేవాడు ఆ భగవంతుడు కనుక ఆ భగవంతుణ్ణి మనం ఆ జ్యోతి రూపంలో ఆరాధిస్తూ ఉంటాం. మరి ఇలాంటి కోటి దీపోత్సవ కార్యక్రమం ఇవాళ ఈ హైదరాబాద్లో ఇంత అద్భుతంగా చౌదరి గారు నిర్వహించడం నిజంగా చాలా సంతోషం. వారికి హృదయపూర్వకంగా రమా చౌదరి గారికి ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మరి వారికి ఆధ్యాత్మిక భావన చాలా ఎక్కువ. ఎక్కడైతే భగవన్నామ స్మరణ జరుగుతుందో, ఎక్కడైతే దేవుణ్ణి బాగా పూజలు పునస్కారాలు మనం చేస్తామో అక్కడ ఆ భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉంటాయి. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ కార్యక్రమానికి కూడా ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తూ వచ్చాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఎందుకంటే ఇది చౌదరి గారు వారి కోసం చేయట్లేదు, ఇన్ని వేల లక్షల మంది అక్కా చెల్లెల కోసం చేసేటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది మన హైదరాబాద్లో జరుగుతుంది కనుక ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పూర్తి సహకారం ఎల్లవేళలా ఉంటుందని, మరి మీ అందరికీ కూడా ఆ భగవంతుడు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, మీ అందరికీ మంచి భవిష్యత్తును ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు మరి భక్తి టీవీ ఛానల్కు, మన నరేంద్ర చౌదరి గారికి, మరి మా స్వామివారికి అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు.